నమస్కారం. మీ శ్రీచక్ర ఛానల్‌కి స్వాగతం. ప్లీజ్ అండి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. మీకు మా వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా మీ గ్రూప్స్ అన్నిట్లో ఫార్వర్డ్ చేయండి. ఈరోజు మనం చెప్పుకుంటున్న తల్లి పేరు ఎల్లమ్మ తల్లి. ఈమె కూడా గ్రామ దేవతలలో ఒకరు. చల్లని తల్లి, దయగల తల్లి. ఈమె జానపదుల ఇష్టదేవత. ఈమెనే రేణుకా ఎల్లమ్మ తల్లి అని పిలుస్తారు. విష్ణు రూపాలలో ఒకటైన పరశురాముని తల్లి ఈ రేణుకా ఎల్లమ్మ తల్లి. అనేక రాష్ట్రాలలో ఈ తల్లిని పూజిస్తారు. పార్వతీదేవి భిన్న స్వరూపాలే ఈ గ్రామ దేవతలు. ఎల్లమ్మ అంటే ఆమె ఎల్లరకు అమ్మ అని అర్థం. జమదగ్ని మహర్షి యొక్క పత్నిగా, పరశురాముని తల్లిగా ఈ తల్లికి పురాణ కాలం నుంచి అనేక శాస్త్రాల్లో ఈ తల్లి గురించి చెప్పబడి ఉంది. విశిష్టమైన శక్తిగల దేవతగా ఈ రేణుకా ఎల్లమ్మ తల్లికి పేరు. ఈ తల్లి చరిత్ర కొన్ని వందల సంవత్సరాల నాటిది. ఆమె స్వయంభూ దేవత. ఒకసారి ఒక రైతు తన పొలంలో బావి తవ్వుతూ ఉంటే ఆ బావిలో ఒక రాయి పడిందట. ఆ రైతు దాన్ని పరీక్షగా చూడగా అమ్మ ఆకృతి కనిపించింది. దాన్ని ఎంత తీయాలన్నా బయటికి రాలేదు. ఆమె జలాధిదేవత. గ్రామస్తులు కూడా ప్రయత్నించి విఫలునైనారు. చివరికి శివశక్తులు అంటే శివారాధకులు కూడా వచ్చి ప్రయత్నించి రాకపోయేటప్పటికే వారు ఆ తల్లిని అక్కడే ఉంచి పూజలు చేయాలని, ఆమె అక్కడి నుంచే పూజలు అందుకుంటుందని, ఆమె రేణుకా ఎల్లమ్మ తల్లి అని చెప్పారు. ఈ బావిలో నీరు ఏ రోగాన్నైనా నయం చేస్తుంది. హైదరాబాద్లో ఉన్న అత్యంత పురాతన ఆలయాల్లో ఈ బల్కంపేట రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం కూడా ఒకటి. ఆదివారం మరియు మంగళవారాల్లో ఈ ఆలయం రద్దీగా ఉంటుంది. ఇక్కడ మేకలు, కోడిపుంజులని కూడా బలిస్తూ ఉంటారు భక్తులు. ఈ తల్లిని ఎల్లమ్మ అని అంటే జగదాంబ అని, ఎల్లమ్మ అని, రేణుకా ఎల్లమ్మ అని, కాళికా స్వరూపమని, జలదుర్గ అని కూడా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారి విగ్రహం తల దగ్గర నుండి ఎప్పుడూ జలము వస్తూనే ఉంటుంది. ఆ జలాన్నే పవిత్ర జలంగా భావించి తీర్థంలా స్వీకరిస్తూ ఉంటారు. ఈ ఆలయం పునర్నిర్మాణం అయినప్పుడు వెలిగించిన జ్యోతి ఇప్పటికీ అలా వెలుగుతూనే ఉంది. ఈ అఖండ జ్యోతిని దర్శిస్తే సకల పాపాలు పోతాయని చెప్తారు. ఇక్కడ నెలకొని ఉన్న ఈ ఎల్లమ్మ తల్లిని దర్శిస్తే అష్టాదశ శక్తిపీఠాలు దర్శించిన ఫలితం వస్తుందని చెప్తారు. ఇక్కడ బోనాల పండుగ చాలా ప్రత్యేకం. అమ్మకి ఇక్కడ నిత్య బోనాలు జరుగుతాయి. ప్రతి మంగళవారం అమ్మకి బోనాలు సమర్పిస్తూ ఉంటారు భక్తులు. గోపురం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అమ్మవారి గర్భాలయం అత్యంత మనోహరంగా, అమ్మ పరమ ప్రశాంతంగా దర్శనమిస్తుంది. ఇక్కడ బావిలో నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి. బావిలో నిత్యం కూడా జలం ఊరుతూనే ఉంటుంది. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటిదాకా ఎవరూ చెప్పలేకపోయారు. ఈ తల్లిని జలదుర్గ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఊరే జలాన్ని తీర్థంగా ఇస్తారు. భక్తులు ఈ జలాన్ని పవిత్రంగా భావించి ఇళ్లకు తీసుకువెళ్తారు. భయంకరమైన చర్మ వ్యాధుల నుంచి ఈ నీటి ద్వారా తగ్గుతాయని, అవి తగ్గిన వారు ఉన్నారని కూడా చెప్తారు. అమ్మని చూడాలంటే ఒక 10 మెట్లు కిందకి దిగి చూడాలి. అక్కడ తల్లి వెండి మంటపంలో మనకి దర్శనమిస్తుంది. పైన ఉత్సవమూర్తులు ఉంటాయి. ఇక్కడ గణపతిని ఆగమ నిగాగమన గణపతి అని అంటారు. ఈయన ఇక్కడికి వచ్చే భక్తుల్ని గమనిస్తూ ఉంటారని చెప్తారు. ఇక్కడ పోచమ్మ తల్లి విగ్రహం కూడా మనకి దర్శనమిస్తుంది. ఇక్కడ నాగదేవత కూడా చాలా ప్రశస్తమైనది. ఆ తల్లిని దర్శిస్తే ఎలాంటి కుజదోషాలైనా, నాగదోషాలైనా, సర్పదోషాలైనా, మహాకాల సర్పదోషాలైనా కూడా సమసిపోతాయని చెప్తారు. ఈ నాగదేవతని హంపి పీఠాధిపతి విరూపాక్షానంద స్వామీజీ ప్రతిష్ఠించారు. ఇక్కడ అమ్మని పూజించే కొత్త జంటలకి అన్యోన్యత, అనురాగం, వారిద్దరి మధ్య ప్రేమ వెల్లివిరుస్తుందని చెప్తారు. అందుకే పెళ్ళైన వారు కొత్త జంటలుగా పెళ్లి పసుపు బట్టలతోనే అమ్మని దర్శించుకోవటానికి వస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మ కళ్యాణం ఒక ప్రత్యేకం. ఈ కళ్యాణానికి భక్తులు ప్రముఖులే కాక ముక్కోటి దేవతలు దిగి వస్తారని చెప్తారు. ఈ కళ్యాణ ఉత్సవాలు 3 రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ఇక్కడ బోనాలు, జాతరలకి చాలా విశిష్టత, ప్రజాదరణ ఉంది. దేశం నలుమూలల నుంచే కాక విదేశాల నుంచి కూడా వచ్చి పాల్గొంటూ ఉంటారు భక్తులు.
చాలా మహిమగల దేవతగా ఈ తల్లికి పేరు. 1978లోనే ఈ తల్లి ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలోకి వెళ్ళింది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఆలయాన్ని అభివృద్ధి చేయటం జరిగింది. ఇక్కడ జాతరలలో భక్తులు, ప్రముఖులు, శివశక్తులు, సాధువులు, పీఠాధిపతులు ఒకరేంటి ఇలా అనేక మంది పాల్గొంటూ ఉంటారు. ఇక్కడ ఇంకో ప్రత్యేకం అమ్మవారి దర్పణశాల. సాయంత్రం పూట అమ్మవారికి శయనోత్సవం జరుగుతుంది. రోజు అమ్మకి తెల్లవారుజామున పంచామృతాలతో అభిషేకం చేస్తారు. ఆ తర్వాత ఎంతో చక్కటి అలంకరణ చేస్తారు. ప్రత్యేక పూజలు చేస్తారు. నైవేద్యాలు సమర్పిస్తారు. కుంకుమార్చనలు, స్వర్ణ పుష్పార్చనలు ఘనంగా జరుగుతాయి. ఇక్కడ అమ్మని అనేక హారతులతో పూజిస్తారు. ఏకహారతి, నక్షత్రహారతి, కుంభహారతి, పంచహారతులు ఎంతో శోభాయమానంగా ఈ సేవలు జరుగుతాయి. ఇక రోజు అమ్మని తిరువీధులలో ఊరేగిస్తారు. ఇక్కడ రథయాత్రని చూస్తే మనలో కలిగే సర్వ భయాలు తొలగిపోతాయని, మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తులు చెప్తారు. దసరా నవరాత్రులలో ఇక్కడ జరిగే అలంకారాలు చూస్తే సంవత్సరం అంతా దీపారాధన చేసిన ఫలితం వస్తుందని చెప్తారు. ఇక్కడ అమ్మ విగ్రహం నుండి వచ్చే నీరు ఇళ్లల్లో చల్లుకుంటే ఎలాంటి బాధలు రావని, భూత ప్రేత పిశాచాలు దరిచేరవని, సర్వశుభాలు కలుగుతాయని ప్రజల నమ్మకము. రాజా శివరాజ్ బహదూర్ హయాంలో బెహల్ఖాన్ గూడాగా పిలువబడిన ఈ ప్రాంతం తర్వాత బల్కంపేటగా మారింది. 1919లో ఆలయ నిర్మాణం జరిగింది. అమ్మవారి శిరస్సు వెనక భాగం నుండి జలధార ఇప్పటికీ వస్తూనే ఉంటుంది. అమ్మవారికి అనేక ఆభరణాలు ఉన్నాయి. బంగారు చీర కూడా ఉంది. అనేక ప్రత్యేకతలతో అమ్మ అపురూపమైన అద్భుతమైన అలంకారాలతో చూడటానికి మనకి 2 కళ్ళే కాదు 1000 కళ్ళున్నా కూడా సరిపోవు. ఇలా అనేక ప్రత్యేకతలతో తప్పక చూడవలసిన ఆలయం ఈ బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయం. శ్రావణ మాసం, కార్తీక మాసం, ఆషాఢ మాసాలలో ఈ తల్లికి జరిగే పూజలు, అలంకరణలు, సేవలు చూసి తీరాల్సిందే. ఆ తల్లి చల్లని తల్లి, పిలిస్తే పలికే కల్పవల్లి, కోరికలు తీర్చే తల్లి. రండి, హైదరాబాద్ నగరంలో నెలకొని ఉన్న ఈ తల్లిని దర్శించండి. మీ జన్మని చరితార్థం చేసుకోండి. కొండంత తల్లికి కొండంత సమర్పించలేం కదా. మీ మనస్సనే భక్తి పుష్పాన్ని ఆ తల్లి పాదాల చెంత చేర్చి తరించండి. అమ్మ కరుణకు పాత్రులవ్వండి. సర్వమంగళ స్వరూపిణి అయిన ఆ తల్లికి శతకోటి పాదాభివందనాలు. మీకు మా ఛానల్ నచ్చితే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రిప్షన్ మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి షేర్ చేయండి. ఇంకో ఎపిసోడ్లో ఇంకో తల్లి గురించి చెప్పుకుందాం. అప్పటి వరకు హరి ఓం.